పాకంలో గారెలు వేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. బెల్లం మనం కోరుకుని ఇలా బెల్లం కరిగేంత వరకు, పాకం ఏమీ అవసరం లేదు, బెల్లం కరిగేంత వరకు ఇలా పొయ్యి మీద పెట్టుకుని ఈ గ్లాస్తో 2 గ్లాసులు బెల్లం వేసాను. పావు కేజీ పప్పుకి గ్లాసున్నర వాటర్ వేసి ఇలా బెల్లం కరిగేదాకా కరగబెట్టాను. ఇది బెల్లం పాకం. కొంచెం మొల్లగా రుబ్బుకుంటే గారెలు వచ్చేసి గుల్లగా మనం నవ్వులుతుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మెత్తగా కూడా రుబ్బుకోవచ్చు, మనకి ఎలా ఇష్టమైతే అలా రుబ్బుకోవచ్చు. నేనైతే కొంచెం మొల్లగా రుబ్బాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. స్టవ్ వచ్చేసి మీడియంగా పెట్టుకుని ఇలా మనం పట్టుకున్న పాకంలో, అంటే పాకం గోరువెచ్చగా ఉండాలి. గారెలు అయితే ఇలా వేడివేడిగా నూనెలోంచి తీసిన వెంటనే ఈ పాకంలో వేసుకోవాలి. ఒకవేళ పాకం కానీ చల్లారిపోతే వేడి చేసుకోండి. ఇలా వచ్చినాయో మనం చూద్దాం. పాకం గారెలు వచ్చేసి రెడీ అయిపోయినాయి. ఇలా చూడండి ఎంత బాగా పాకం పీల్చిందో. పాకం పీల్చి చాలా గుల్లగా, తినడానికి చాలా టేస్ట్గా. ఇలా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.